అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో ఎన్నో రకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి. అది కూడా మన కోరికలు తీరేటటువంటి పరిహారాలు ఉన్నాయి. అవి మనం సరి అయిన సమయంలో సరిగ్గా కనుక పట్టుకొని చేసుకోగలిగితే దానికి తిరుగు ఉండదన్నమాట. ఎందుకంటే అవి వసిన్యాది వాగ్దేవతల నుంచి వచ్చింది, సాక్షాత్తు హయగ్రీవుల వారి నుంచి వచ్చింది. కాబట్టి అవి చాలా మంత్రయుక్తమైన బీజాక్షరయుక్తమైనటువంటి పదాలు అవన్నీ కూడా. దాంట్లో అక్షరమాలికలు అన్నీ కూడా అలా ఉంటాయి. అందుచేత వాటిని కనుక మనం సరి అయిన ఉచ్చారణతో కనుక మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ రోజుల్లో అందరికీ కూడా లేనిదేంటి ఆరోగ్యం. అందుకని ఎటువంటి అనారోగ్యం నుంచి అయినా సరే మనల్ని బయటపడేసేటటువంటి అమ్మవారి యొక్క నామాన్ని మీరు ప్రతి శ్లోకంతోనూ సంపుటీకరణ చేసుకుని చదువుకున్నా ఫలితం ఉంటుంది. తొందరగా ఉంటుంది ఫలితం. లేదంటారా, ఆ ఒక్క మంత్రాన్ని 108 సార్లు జపించినా కూడా ఫలితం ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైనటువంటి 5 మంత్ర గుళికలు మనం ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం. అందులో మొట్టమొదటిది ఆరోగ్యాన్ని ఇచ్చే మంత్రం ఓం సర్వవ్యాధి ప్రశమన్యై నమః. ఈ మంత్రాన్ని చాంటింగ్ చేసుకుంటూ ఉంటే ఏ రకమైనటువంటి రోగాలు అంటే మనం హాస్పిటల్కి వెళ్తాం, బోళ్ళంత మందులు కొనుక్కుంటాం, అలా ఆసుపత్రికి వెళ్తూ వైద్యం చేసుకుంటూ కూడా ఏ రకమైనటువంటి ఫలితము రానప్పుడు ఈ మంత్రాన్ని కూడా కలిపి ఒక్కొక్కసారి హాస్పిటల్కి కూడా వెళ్లకుండానే ఈ మంత్రం ద్వారా అన్నీ క్యూర్ అయిపోతాయి అన్నమాట. ఇంకా రెండవది అందరూ అడిగేది ఏంటంటే కుటుంబ కలహాలు పోవాలి, ఇంట్లో ప్రశాంతత ఉండాలి, ఇంట్లో ఎప్పుడూ కూడా శుభాలే జరుగుతూ ఉండాలి, లేకపోతే ఎటువంటి లోటు ఉండకూడదు, ఇంట్లో ధనధాన్యాలకి కానీ అన్న వస్త్రాదులకి కానీ ఏ లోటు ఉండకూడదు అని అనుకుంటే గనక మనం ఖచ్చితంగా ఓం సర్వమంగళాయై నమః అంటూ సంపుటీకరణ ద్వారా మొత్తం 182.5 శ్లోకాలని చదువుకున్నా సరే, లేకపోతే ఆ ఒక్క మంత్రాన్ని అయినా సరే 108 సార్లు ప్రతిరోజు చాంటింగ్ చేసుకున్నా సరే, లేకపోతే మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి 4 అమృత గుళికల లాంటి మంత్రాలని ఒక్కొక్క మంత్రాన్ని 9 సార్లు చొప్పున కానీ 27 సార్లు చొప్పున కానీ అలా చేసుకున్నా కూడా అత్యధికమైనటువంటి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. మనకి శత్రు భయాలు ఉంటాయి, లేకపోతే చాలా రకాలైన మనసులో ఆందోళన ఉంటుంది. ఆ ఆందోళనని తగ్గించుకోవాలి అన్నా, శత్రు భయాలు, రుణ బాధలు వీటి నుంచి బయటికి వచ్చేయాలి అన్నా, వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమంటారో, పై అధికారులు ఏమంటారో, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారో ఆ రకమైన భయం కానీ, చీకట్లో బయటికి వెళ్ళి ఒంటరిగా ఉండాలి అంటే భయం కానీ, ఇలా సమస్త భయాల నుంచి కూడా మనల్ని దూరంగా పెట్టే నామం ఏంటంటే ఓం భయాపహాయై నమః. ఈ మంత్రాన్ని సంపుటీకరణ ద్వారా కానీ, లేకపోతే ఆ ఒక్క మంత్రాన్ని 27 సార్లు జపించుకున్నా కానీ మనసులో ఉన్నటువంటి అన్ని రకాల భయాలు తొలగిపోయి సరి అయిన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేటటువంటి శక్తిని అమ్మవారు ప్రసాదిస్తారు. ఇక మనకి కొన్ని పనులు ఉంటాయి, అవ్వవు, ఎంత అనుకున్నా కూడా అవ్వవు. అన్ని పనులు అంటే కార్య సాధనకి మనకి కావాల్సినటువంటి మంత్రం ఏంటి అది చెప్పుకుందాం. అంటే మనం అనుకున్న వెంటనే ఆ పని అయిపోవాలి అంటే మనం పనికి బయలుదేరే ముందు ఈ మంత్రాన్ని చాంటింగ్ చేసుకుంటూ గనక ఆ పనికి మనం బయటికి వెళ్ళినట్లయితే ఆ పని సానుకూలమవుతుంది, ఖచ్చితంగా పని జరిగి తీరుతుంది. అయితే మనం ఏ పని కోసం అయితే బయటికి వెళ్తున్నామో బయటికి వెళ్ళే ముందే మనం ఈ నామాన్ని జపించవలసి ఉంటుంది. అనుకుంటున్నాం కదా, ఆగిపోయిన పనులు నెరవేరాలనుకుంటున్నాం కదా, ఆ మంత్రం ఏంటంటే ఓం సర్వార్థ సాధక్యై నమః. ఈ మంత్రం అన్నమాట. అంటే దీనివల్ల అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి. మీకు వీలైతే దీపారాధన పెట్టుకుని చెయ్యండి. అంటే మనకి ఫలితాలు తొందరగా రావాలి, మనకి బాగుండాలి అనుకుంటే ఎలాగో స్నానం అది చేస్తారు కాబట్టి ఒకవేళ దీపారాధన చేసే వీలు లేకపోతే కనీసం అగరత్తి అయినా వెలిగించుకుని, అమ్మవారికి సువాసనాభరితమైనటువంటి ధూపం అంటే చాలా ఇష్టం కాబట్టి అగరత్తి వెలిగించుకుని నమస్కారం చేసుకుని చదువుకోండి. వీలైతే బెల్లం ముక్క పెట్టండి, లేకపోతే ఎప్పుడు వీలుంటే అప్పుడైనా సరే కనీసం దేవాలయానికైనా వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకుని అక్కడ అమ్మవారి పేరు చెప్పి దక్షిణ అక్కడైనా ఇవ్వండి. ఖచ్చితంగా మనకి ఈ ఏవైతే మంత్రాలు చెప్పుకున్నామో ఆ మంత్రాలు ఖచ్చితంగా మనకి పనిచేసి తీరుతాయి అన్నమాట. అమ్మవారు మనకి ఆ రకంగా ఆశీర్వదిస్తారు. అమ్మవారి యొక్క ఆజ్ఞ లేకపోతే మనం ఈ వీడియో అస్సలు చూడలేం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు.